నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. నట్స్లో వాల్నట్స్కి ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా సరే వాల్నట్ అనగానే వాళ్ళు దాని టేస్ట్ గుర్తుకొస్తుంది అనమాట. ఎందుకంటే మిగిలిన నట్స్తో కంపేర్ చేసుకుంటే కనుక వాల్నట్ చాలా తక్కువ టేస్ట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కొంచెం చేదుగా ఉన్నట్టుగా కూడా ఉంటుంది అనమాట. సో ఎక్కువ మంది జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు వీటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వాల్నట్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే అది తక్కువ టేస్ట్ ఉంటుంది కాబట్టి, లేకుంటే మిక్స్డ్గా వచ్చేసి తినేస్తారు. సో కానీ వాల్నట్ ఒక ప్రత్యేకత ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఈ ఆర్థరైటిస్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మెమరీ పెరగటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బ్రెయిన్ ఫాగ్ అని అంటారు అనమాట. అంటే మందంగా ఉన్నట్టు, సరిగ్గా గుర్తు లేనట్టుగా అట్లాగా ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఆ బ్రెయిన్ ఫాగ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. థింగ్స్ సరిగ్గా గుర్తుపెట్టుకోలేకపోవటము, మైండ్ మందంగా ఉన్నట్టుగా ఉండటము, యాక్టివ్గా లేకపోవటము, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వాటికి కూడా ఈ వాల్నట్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ వాల్నట్స్ రెగ్యులర్గా తీసుకుంటే కనుక స్కిన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది కొంచెము ఈస్ట్రోజెనిక్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి హార్ట్కి, తర్వాత స్కిన్కి, అలాగే హెయిర్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు అర్థమైపోయింది మనం వాల్నట్ గురించి తెలుసుకోబోతున్నాం అనేసి. సో వాల్నట్ ఉపయోగించి ఒక చక్కటి రెసిపీ మీకు చేసి చూపించబోతాను. మనం మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే మిక్స్డ్ వాల్నట్ సలాడ్. మిక్స్డ్ వాల్నట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వాల్నట్స్, గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్, పొమగ్రనట్, నిమ్మకాయ, కొత్తిమీర, తేనె, మిరియాల పొడి, ఉప్పు అన్నీ రెడీగా ఉన్నాయి. సలాడ్ అంటేనే మనకి ఏంటంటే కుకింగ్ ఉండదు, చక్కగా అన్నీ రెడీ చేసుకోవటం, మిక్స్ చేసేసుకోవటం. సో సలాడ్ అనేది అంత సింపుల్, ఇంట్రెస్టింగ్, తర్వాత ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది అనమాట. ఆహారం తీసుకుంటున్నప్పుడు ఆ ఫ్రెష్నెస్ అనేది చక్కగా ఉంటుంది. ఇక్కడ మనము గుర్తుకు పెట్టుకోవాల్సిన విషయాలు 2-3 ఉన్నాయి సలాడ్ తయారు చేస్తున్నప్పుడు. ఎందుకంటే వాటిని కుక్ చేయం కాబట్టి, సలాడ్ జనరల్లీ కుక్ చేయం కాబట్టి చాలామంది కొందరికి ఏంటంటే పచ్చివి తీసుకుంటే కనుక దగ్గు రావటం, లేకుంటే ఎలర్జీ ఉండటము, లేకపోతే జలుబు చేసినట్టుగా అవ్వటము జరుగుతూ ఉంటుంది అనమాట. అది ఎందుకు జరుగుతూ ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ యాపిల్ తీసుకుంటున్నాను. సో యాపిల్ ఇందులో ఉపయోగిస్తాను, కానీ ఈ యాపిల్ని పైన శుభ్రంగా కడిగిన తర్వాతనే ఉపయోగించాలన్నమాట. ఇది కడగకుండా ఉపయోగించితే డెఫినెట్గా దీనిపైన ఉన్న డస్ట్, ఆ డస్ట్లో డస్ట్ మైట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ డస్ట్ మైట్స్ ఏం చేస్తాయంటే మనకి ఎలర్జీని రప్పిస్తాయి అన్నమాట. ఎలర్జీ వచ్చేస్తుంది ఆ డస్ట్ మైట్స్ కనుక మనం తీసుకుంటే. మనము మైక్రోస్కోప్ అయితే చూస్తే కనుక ఆ డస్ట్ మైట్స్ క్లియర్గా కనిపిస్తాయి. సో ఎప్పుడూ కూడా శుభ్రంగా వాష్ చేసేసిన తర్వాత ఒక క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ తుడిచేసి అప్పుడు దీన్ని ఉపయోగించడం అనేది మంచిది. సో ఏ సలాడ్ అయినా సరే మనము ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ ఉపయోగిస్తున్నప్పుడు, ఈవెన్ అరటిపండు అయినా సరే అరటిపండుని కూడా శుభ్రంగా కడగాలి. ఈవెన్ బత్తాయికాయ అయినా లేకపోతే ఆరెంజెస్ అయినా, ఆరెంజెస్లో ఇంకా ఎక్కువ డస్ట్ పెరిగిపోతుంది, ఎందుకంటే అందులో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ డస్ట్ పెరిగిపోతుంది. సో అన్నిటిని కూడా శుభ్రంగా వాష్ చేసిన తర్వాత అప్పుడు ఉపయోగించాలి ఎప్పుడు కూడా సలాడ్. అది మెయిన్ పని అన్నమాట. సలాడ్కి మనము చేయవలసిన పని మెయిన్గా ఏమైనా ఉంది అంటే వాటిని శుభ్రంగా కడగటం, అది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత అన్ని మిక్స్ చేసుకోవటం. కడిగినా కూడా కొందరికి సలాడ్ పడదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే బాయిల్ చేయాలి. వెజిటబుల్స్ని కానీ ఫ్రూట్స్ని కానీ కొంచెం బాయిల్ అవుతున్న వాటర్లో 1 నిమిషం వేసి తీసేస్తే కనుక అందులో ఉన్న ఎంజైమ్స్ అన్నీ యాక్టివిటీ అరెస్ట్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఎలర్జీ అనేది రాకుండా ఉంటుంది. సో ఇవి ఈ 2 టిప్స్ మీరు గుర్తుపెట్టుకోండి, అట్లాగే ఉపయోగించుకోండి. సో మనము ఇందులో 1 by 1 అన్నీ కట్ చేసుకుని వేసేసుకుందాము. ఫస్ట్ యాపిల్. అయితే నేను యాపిల్ తొక్క తీయకుండానే ఇక్కడ ఉపయోగిస్తున్నాను. కలర్ఫుల్గా ఉంటుందని నేను తొక్క తీయకుండా యాపిల్ని ఇట్లా
స్ట్రైట్గా చిన్న యాపిల్ కాబట్టి ఇది కొంచెము ఇలా లెంత్ వైజ్ కట్ చేస్తున్నాను. ఇది నెక్స్ట్ గ్రీన్ యాపిల్ తీసుకుంటున్నాను. ఎనీ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, నేనంటే ఇక్కడ యాపిల్ తీసుకుంటున్నాను ఎందుకంటే యాపిల్ ఒక స్వీట్నెస్ ఈజీగా వేరే వాటికి అబ్జార్బ్ అవ్వటానికి ఉంటుందన్నమాట. వాల్నట్ కదా మనం ఉపయోగిస్తున్నాం, సో వాల్నట్ కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి యాపిల్ ఒక స్వీట్నెస్ ఈజీగా దాంట్లో అబ్జార్బ్ అవుతుంది. తర్వాత వాల్నట్ యాపిల్ రెండు మిక్స్ కాంబినేషన్ బాగుంటుంది. సో ఇది లెంత్ వైజ్ కాకుండా ఇలా ముక్కలు కింద చేస్తున్నాను, సో దట్ మనకి ఆ వెరైటీ అనేది తెలుస్తూ ఉంటుంది. సో యాపిల్ కూడా కట్ చేసేసాం కదా. నెక్స్ట్ ఏంటంటే దానిమ్మ గింజలు ఎప్పుడు కూడా చక్కటి కలర్ యాడ్ ఏ సలాడ్కైనా సరే లేకుంటే ఏ డిష్కైనా సరే జనరలీ ఫ్రూట్ డిషెస్కి దానిమ్మ గింజలు యాడ్ చేస్తే మంచి కలర్ వస్తే ఫ్లేవర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా మన వాల్నట్స్. ఈ వాల్నట్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇవి ఈ సైజు ఉన్నాయి కాబట్టి వీటిని మనము కొంచెం చిన్నగా చేసి ఉపయోగించాలన్నమాట. జనరల్గా ఒక సైడ్ వాల్నట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా జస్ట్ చూస్తే మన బ్రెయిన్ షేప్ ఎట్లా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఫోల్డ్స్ ఉండేసేసి ఎగ్జాక్ట్లీ మనకి ఇది బ్రెయిన్ లాగా కనిపిస్తుంది. అందుకనే ఇది బ్రెయిన్ లాగా కనిపిస్తుంది అని బ్రెయిన్కి ఉపయోగం అని కాదు, కానీ ఇందులో ఉన్నటువంటి పోషకాలు మన నర్వస్ సిస్టమ్కి చాలా ఉపయోగము. సో హెడ్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ ఏంటి? బ్రెయిన్ కదా, బ్రెయిన్కి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ సలాడ్ తింటుంటే ఈ వాల్నట్స్ క్రంచీగా వస్తూ ఉంటాయి అన్నమాట. మధ్యలో కొంచెం ఆఫ్ టేస్ట్ ఉంటుంది, స్వీట్ కాకుండా చక్కగా బ్యాలెన్స్ అయిపోతుంది ఫ్రూట్తో. రెడీ. నెక్స్ట్ కొంచెం అంత పెప్పర్, కొంచెం అంత సాల్ట్, సో షుగర్ బదులు తేనె, నెక్స్ట్ ఏంటంటే నిమ్మకాయ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ సలాడ్కైనా సరే నిమ్మకాయ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ మనం ఉపయోగించే సలాడ్లో ఉన్న అన్ని టేస్ట్ని బ్లెండ్ చేయడానికి, అన్ని టేస్ట్ని కలపడానికి నిమ్మకాయ పనికొస్తుంది. సెకండ్ ఏంటంటే ఆ గ్లేజినెస్ అని వస్తుంది అన్నమాట, షైన్ అవుతూ ఉంటుంది సలాడ్, ఆ ఫ్రెష్ లుక్ అనేది వస్తూ ఉంటుంది. ఆ నిమ్మరసం పడంగానే అరోమాస్ అన్నీ చక్కగా బయటకు వచ్చి చక్కగా మనకి అపటైజింగ్ అనిపిస్తుంది అన్నమాట, సలాడ్ తినాలి అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకో ముఖ్యమైన పాత్ర నిమ్మకాయ వహించేది ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి వైటమిన్ సి కంటెంట్ మన సలాడ్లో ఉన్నటువంటి పోషకాలని మన బాడీలోకి అబ్జార్బ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో నిమ్మకాయ అన్ని పనులు చేస్తుంది. మనం భోజనం చేస్తున్నప్పుడు కూడా ఒక నిమ్మ చెక్క తీసుకుని కొంచెం మనం భోజనం పైన నిమ్మరసం పిండుకొని తీసుకుంటే కనుక అందులో ఉన్న పోషకాలు మనకి చక్కగా అబ్జార్బ్ అవుతాయి. సో జస్ట్ టాస్ చేసేసుకోవటమే. చూడండి ఎంత బాగా ఇది మిక్స్ అవుతుంటే ఆ అరోమా, ఆ ఫ్రెష్ ఫీలింగ్ భలే వస్తూ ఉంది. ఇది ఎవరెవరు తీసుకోవచ్చు అని అంటే కనుక డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు వితౌట్ ఎనీ డౌట్. ఇందులో తేనేసారు కొంచెం, లేకుంటే ఆ ఫ్రూట్ ఉంది, స్వీట్నెస్ ఉంటుందేమో అని ఏమి వరి అవనవసరం లేదు. మనం ఇందులో యాడ్ చేసిన యాపిల్ నుంచి మీకు ఏ ప్రాబ్లం ఉండదు, చక్కగా తీసుకోవచ్చు. వాల్నట్ ఇన్ఫ్యాక్ట్ చాలా మంచిది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. యాపిల్ కూడా డైజెస్టివ్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. అలాగే బీపీ ఉన్నవాళ్ళు ఈ సలాడ్ రెగ్యులర్గా తీసుకుంటే కనుక డెఫినెట్గా 1-2 పాయింట్స్ తగ్గుతుంది అనమాట ఇట్లాంటి సలాడ్స్ తీసుకుంటే. ఎందుకంటే ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఎసెన్షియల్ ఆయిల్స్, ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా తప్పనిసరిగా తీసుకోవాలి డయాబెటీస్ ఉన్నవారు, హైపర్ టెన్షన్ ఉన్నవారు. సో మనం వాల్నట్ ఇందులో యాడ్ చేసాం కాబట్టి ఈ రెండు అందులో ఉంటాయి. సో తప్పనిసరిగా ఇద్దరు కూడా తీసుకోవచ్చు. సో సర్వ్ చేసేసుకుంటున్నాను.
ఫ్రూట్ని బెస్ట్గా తినాలంటే ఎప్పుడు కూడా సలాడ్ లాగా చేసుకుని తినాలండి. ఫ్రూట్స్తో పాటు నట్స్ అలాగే వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో రెగ్యులర్గా తీసుకునే దానికంటే కొంచెం ఎక్స్ట్రా ఫ్రూట్ మనం తీసుకుంటాం కాబట్టి, తర్వాత మిక్స్డ్గా తీసుకుంటాం కాబట్టి. మిక్స్డ్ వాల్నట్ సలాడ్ రెడీ అయిపోయింది. వాల్నట్ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. వాల్నట్స్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటంతో క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలవు. డయాబెటీస్ రిస్క్ తగ్గించడానికి కూడా సహాయపడతాయి. వాల్నట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు సహాయపడతాయి. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారికి ఇవి చాలా ఉపయోగపడతాయి. వాల్నట్స్లో జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గ్యాస్, కడుపు నొప్పి, మలబద్ధకాన్ని తగ్గించగలవు. వాల్నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మెదడు శక్తిని పెంచుతాయి. చదువుకునే పిల్లలు, పని ఒత్తిడితో ఉన్నవారు తినడం మంచిది. చూసారు కదండి, మిక్స్డ్ వాల్నట్ సలాడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాల్నట్కి ఫ్రూట్స్ మిక్స్ అయ్యేటప్పటికి ఏంటంటే ఆ వాల్నట్లో ఉన్నటువంటి చేదు కొంచెం తగ్గిపోయి ఆ స్వీట్నెస్ తీసుకుని చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇది లంచ్ బాక్స్లో కనుక చిన్న స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు పిల్లలకి ముఖ్యంగా. తర్వాత ఈ బ్రెయిన్ ఫాగ్, తర్వాత మెమరీ ఇంప్రూవ్ అవ్వాలి, బ్రెయిన్ ఫాగ్ తగ్గాలి అనుకుంటే కనుక ఈ సలాడ్ తప్పనిసరిగా తీసుకోండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.